క్రిటికల్ కేర్ సెంటర్ అత్యవసర వైద్య సేవలను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కేంద్రంలో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణం ఆధునిక పరికరాలను నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో సహాయంలో 17 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ అధునాతన పరికరాలతో మంజూరు చేయించామని అన్నారు. ఈ నిర్మాణం ఎక్విప్మెంట్ల గురించి ఏఈ సాదిక్ కాంట్రాక్టర్ చంద్రమోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు సమకూరినాయని వారు తెలిపారు. ఈ క్రికెట్ కేర్ సెంటర్ లో 50 బెడ్స్ లో ఒకేసారి 50 మందికి అత్యవసర వైద్య సేవలు అందుతాయని, అదేవిధంగా 25 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ తో వైద్యం అందిస్తారని నిరంజన్ రెడ్డి తెలిపారు. నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పి రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, విజయ్ కుమార్, ఉంగ్లం తిరుమల్, ముదిరాజ్, చిట్యాల రాము, సుఘూర్, మురళీసాగర్, గులాం ఖాదర్ తదితరులు ఉన్నారు. అదే నేను కలెక్టర్ కూడా మెసేజ్ పెట్టినాను, ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసినాను. అట్లా ఉండకూడదు కదా, మనం వసతులతో ఏర్పాటు చేసిన దాంట్లో టెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బంది కదా. వివిధ సార్లు అవసరం టెస్టులు ఆ బ్యాగ్స్ అన్ని ఏంటి ఇవన్నీ వాళ్ళు ఈడ పెట్టుకుంటే కదా. ఏ టెస్ట్ల కోసం వచ్చింది ఇప్పుడు డైట్ ప్రాపర్గా తీసుకుంటున్నారా? మెడిసిన్స్ డైట్ వాళ్ళు మాత్రలు తీసుకుంటున్నారా? కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి, నడుస్తూ ఉండాలి, బాడీ మూవ్మెంట్ ఎంత ఎక్కువ ఉంటే మీకు డెలివరీ టైం అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది. చెప్తున్నా డాక్టర్లు మాట చెప్తున్నా. వీలైనంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ ఎక్కువ చేయాలి, చేస్తే ఇలా నార్మల్ డెలివరీ. బ్రెయిన్ కిందనే నా భార్యకు 3 నార్మల్